హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వీకెవెనర్స్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, నా పేరు వినోద్. నేను బీటెక్ స్టూడెంట్స్ కి సబ్జెక్ట్స్ ఎలా పాస్ అవ్వాలి అండ్ టెక్నికల్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను చేస్తుంటాను. సో ఈ వీడియోలో అయితే ఇంజనీరింగ్ లోనే టఫెస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టఫెస్ట్ మళ్ళీ ఈజియెస్ట్ అంటున్నాం ఏంటి బ్రో అని అనుకుంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, మీరు ఆల్రెడీ తమ్నెల్ లో చూసింటారు. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అనేది టఫెస్ట్ ప్లస్ ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ ఏంటి ఎందుకు ఇలా అంటున్నావు బ్రో అంటే, కొంతమంది స్టూడెంట్స్ కి ఇది ఈజియెస్ట్ సబ్జెక్ట్, కొంతమంది స్టూడెంట్స్ కి టఫెస్ట్ సబ్జెక్ట్. అలా ఎందుకు ఉంటుంది బ్రో అని అనుకుంటుంటారు. ఇక్కడ ఏంటంటే డ్రాయింగ్ బేసిక్స్ అండ్ డ్రాయింగ్ బాగా వేసే వాళ్ళకి ఈజియెస్ట్ సబ్జెక్ట్, అండ్ డ్రాయింగ్ కొంచెం కష్టం అనిపించే వాళ్ళకి, పేషెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది టఫెస్ట్ సబ్జెక్ట్. సో అందుకే ఈ వీడియోలో ఈ టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా నేను క్లియర్ గా ఈ వీడియోలో యూజ్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే ఎలా పాస్ అవ్వాలి అండ్ హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలి గ్రాఫిక్స్ ఎగ్జామ్ లోనే చూద్దాం. నేను చెప్పిందని మీరు నమ్మడం ఎలా అని మీరు అనుకుంటుంటారు చాలా మంది స్టూడెంట్స్. సో ఎందుకు నమ్మాలి అంటే, నేను ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు 90+ మార్క్స్ అనేది వచ్చాయి ఈ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ లో. సో ఇప్పుడు ఇంకోటి డౌట్ కూడా వచ్చింటుంది మీకు. సో ఎగ్జామ్స్ లో ఎందుకు 90+ ఏదో ఒకటి బుక్స్ పెట్టి రాసుకుంటారు అని కూడా డౌట్ వచ్చింటుంది కొంతమంది స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్ లో ఏ సబ్జెక్ట్ అయినా కూడా మనం బిట్స్ పెట్టి రాయొచ్చు. అంటే రాస్తామని చెప్పట్లేదు, రాయొచ్చు. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ సబ్జెక్ట్ అని మీరు బిట్స్ పెట్టినా కూడా రాయలేరు, ఎందుకంటే టైం మెయింటైన్ చేయలేరు. నెక్స్ట్ నీకు ఆ ప్రాసెస్ తెలిస్తేనే, నువ్వు డయాగ్రామ్ చూసేసి ఆ డయాగ్రామ్ ఇక్కడ నువ్వు డ్రా చేయలేవు. నీకు ఆ ప్రాసెస్ తెలిస్తేనే, లైన్ బై లైన్ ఆ ప్రాసెస్ తెలిస్తేనే నువ్వు ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అనేది హై స్కోర్ తెచ్చుకోగలవు, అలానే పాస్ అవ్వగలవు. సో 90+ మార్క్స్ అనేది ఊరికే రావు, ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకుంటేనే వస్తాయి. అందుకే నేను ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం ఏ మిస్టేక్స్ చేశాను, ఆ మిస్టేక్స్ చేసినప్పుడు నాకు మార్క్స్ ఎందుకు రెడ్యూస్ అయినాయి అని నాకు తెలిసింది. మళ్ళీ ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే నాకు హై స్కోర్ అనేది వచ్చింది. సో ఈ వీడియోలో నేనేం మిస్టేక్స్ చేశాను, మళ్ళీ హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, 90+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, అండ్ పాస్ ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ అనేది మనం ఈ వీడియోలో అయితే నేను ప్రతి యూనిట్ కి చెప్తాను, ప్రతి యూనిట్ కి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తాను, ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తాను. ఆ ఇంపార్టెంట్ మెథడ్స్ లో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి చెప్తాను. ఆ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలని కూడా చెప్తాను. ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీకు ఆ యూనిట్ లో పర్ఫెక్ట్ గా మీరు డయాగ్రామ్ అనేది వేయగలరు అనేది క్లియర్ గా నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీకు ప్రాసెస్ తెలిస్తేనే, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ లో మీకు ప్రాసెస్ తెలిస్తేనే హై మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అండ్ పాస్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు పర్ఫెక్ట్ గా 3 డయాగ్రామ్స్ ఆ 2 డయాగ్రామ్స్ వేసినా కూడా మీరు పాస్ అవ్వగలరు. ఆ 2 డయాగ్రామ్స్ కూడా మీరు పర్ఫెక్ట్ గా ఎలా వేయాలి, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనేది క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈజియెస్ట్ యూనిట్స్ ఏమున్నాయి, ఆ ఈజియెస్ట్ యూనిట్స్ మనం చదువుకుంటే పాస్ అవ్వచ్చా లేదా అనేది క్లియర్ గా కూడా ఈ వీడియోలో చూసేద్దాం. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ లో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కూడా ఈ వీడియోలో కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఈ వీడియో మీకు అండర్స్టాండ్ అయితే కామెంట్ సెక్షన్ లో అండర్స్టాండ్ అని కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ మనం అయితే యూనిట్ 1 చూద్దాం. యూనిట్ 1 లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అని ఫస్ట్ చూద్దాం. సో ఇప్పుడు యూనిట్ 1 లో ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటి అని మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఎలిప్స్, పారాబోలా అండ్ హైపర్బోలా. చాలా మందికి ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటంటే, ఎసెంట్రిసిటీ ఏముంటే మనం ఏ డయాగ్రామ్ డ్రా చేయాలనేది చాలా మంది స్టూడెంట్స్ కి అయితే తెలియదు. సో ఫస్ట్ నాకు కూడా తెలియకుండా ఉండింది, మళ్ళీ నేను అండర్స్టాండ్ చేసుకున్నాను ఎసెంట్రిసిటీ ఎంత ఇస్తే మనం ఏ డయాగ్రామ్ డ్రా చేయాలి అని. కొన్ని క్వశ్చన్స్ లో ఏంటంటే ఎసెంట్రిసిటీ ఇచ్చేస్తుంటారు, ఆ ఎసెంట్రిసిటీని బేస్ చేసుకొని మనం డయాగ్రామ్స్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఎలిప్స్ డ్రా చేయండి, మళ్ళీ పారాబోలా డ్రా చేయండి, హైపర్బోలా డ్రా చేయండి అనేది కొన్ని క్వశ్చన్స్ లో ఇవ్వరు. ఇండైరెక్ట్ గా అడగడం కోసం ఎసెంట్రిసిటీ ఇచ్చేస్తుంటారు. ఆ ఎసెంట్రిసిటీ తెలుసుకుని మనమే డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. సో ఇప్పుడు ఎసెంట్రిసిటీ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ ఎసెంట్రిసిటీ అంటే చూడండి, ఎసెంట్రిసిటీ 1 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఎలిప్స్ డ్రా చేయాలి. సో పారాబోలా డ్రా చేయాలంటే ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1 ఉంటే పారాబోలా డ్రా చేయాలి. నెక్స్ట్ హైపర్బోలా అనేది ఎసెంట్రిసిటీ 1 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం హైపర్బోలా డ్రా చేయాలి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఎలిప్స్ ఎప్పుడు డ్రా చేయాలంటే 2/3, 3/4. సో ఇక్కడ ఏంటంటే న్యూమరేటర్ లో హై వాల్యూ, న్యూమరేటర్ లో లో వాల్యూ ఉండి డినామినేటర్ లో హై వాల్యూ ఉంటే అప్పుడు ఎలిప్స్ అని గుర్తు పెట్టుకోండి. ఎసెంట్రిసిటీ 1 కన్నా తక్కువ ఉంటే ఎలిప్స్ డ్రా చేయాలి. నెక్స్ట్ హైపర్బోలాలో మీకు ఎసెంట్రిసిటీ 1 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు హైపర్బోలా డ్రా చేయాలి. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు మీరు పారాబోలా డ్రా చేయాలి. ఇది గుర్తు పెట్టుకుంటే అక్కడే మీకు సగం అర్థమైనట్టు, ఏం డ్రా చేయాలి అని తెలిసినట్టు అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ చూసాలి. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఇక్కడ 15 mm 30 mm అలా ఇస్తుంటారు. సో మీరు ఫస్ట్ లోనే అక్కడ మీరు స్టార్టింగ్ ప్రతి డయాగ్రామ్ కూడా మీరు స్టార్ట్ చేసేటప్పుడు
10 mm ఈక్వల్ టు 1 cm అని మీరు ఫస్ట్ లోనే అక్కడ మీరు రాయండి. ఎగ్జామినర్ కి ఎవరైతే మీరు కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి సో ఈ స్టూడెంట్ కి ఐడియా ఉంది 10 mm ఈక్వల్ టు 1 cm రాశాడు అంటే కాన్సెప్ట్ ఐడియా ఉంది. ఇక్కడ తీసుకునేది కూడా 10 mm ని 1 cm తో తీసుకున్నాడు అని తెలుస్తుంది ఎగ్జామినర్ కి. అప్పుడు నీ డయాగ్రామ్ అంత పర్ఫెక్ట్ గా లేకున్నా కూడా నీకు మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి చిన్న స్కిల్స్ లోనే మనకి మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చిన్న టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 10 mm ఈక్వల్ టు 1 cm అనేది ప్రతి డయాగ్రామ్ కూడా మీరు ఇక్కడ రాయండి. 10 mm ఈక్వల్ టు 1 cm అని రాయండి. సో ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఏంటి అనే కొంతమందికి డౌట్ ఉంటుంది. 10 mm అలా ఇచ్చినప్పుడు మీకు స్కేల్లో ఇక్కడ 0 నెక్స్ట్ 1 ఉంటుంది. సో ఇంత 1 cm అని సెంటీమీటర్ తీసుకోవాలి. 10 mm ఈక్వల్ టు 1 సెంటీమీటర్ గుర్తుపెట్టుకోండి. సో అలా 15 mm ఇస్తే 1.5 cm. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ యూనిట్ లో. సో ఫస్ట్ యూనిట్ లో మనం ఈ 3 ఇంపార్టెంట్ మెథడ్స్ నేర్చుకుంటే 100% 10 మార్క్స్ కి అటెంప్ట్ చేయొచ్చు. ఎలిప్స్, పెరాబోలా, హైపర్బోలా క్లియర్ గా నేర్చుకుంటే మీరు 10 మార్క్స్ అనేది 100% అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా యూనిట్ వైజ్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు డయాగ్రామ్స్ అనేది వస్తాయి. మీకు ప్రాసెస్ అండర్స్టాండ్ అయితేనే ఎగ్జామ్ లో మీరు టైం మేనేజ్మెంట్ చేస్తారు, అలానే హై స్కోర్ తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే మళ్ళీ మీకు ఎగ్జామ్స్ లో ఈజీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ లో ఎసెంట్రిసిటీ మర్చిపోకండి. ఎసెంట్రిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎసెంట్రిసిటీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారంటే మీరు మళ్ళీ రాయండి. సో ఇట్ ఈస్ ఏ పెరాబోలా, ఇట్ ఈస్ ఏ హైపర్బోలా అని మీరు అక్కడ రాశారంటే అప్పుడు మీకు ఐడియా ఉంది అని ఎగ్జామినర్ కి తెలుస్తుంది. సో అప్పుడు మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోకస్ అలా ఇస్తుంటాడు. ఫోకస్ కూడా కరెక్ట్ గా ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 30 mm ఇచ్చారంటే 3 cm పెట్టుకోవాలి. ఆ 3 cm కూడా ఇలా పెట్టుకొని మనం మళ్ళీ ఇక్కడ లైన్ అనేది ఒకటి ఉంటుంది. సో అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చాలా మందికి డౌట్ ఏంటంటే పెరాబోలా ఎలా ఉంటుంది, హైపర్బోలా ఎలా ఉంటుంది, ఎలిప్స్ ఎలా ఉంటుంది అని కొంతమందికి డౌట్ ఉంటుంది. మీరు క్లియర్ గా ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చేసానంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అని. సో కొంతమందికి ఇలా వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే డయాగ్రామ్ అనేది ఇక్కడ ఇట్లా లైన్స్ అనేది మీరు గీస్తుంటారు. సో మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు క్లియర్ గా నేను లాస్ట్ లో మళ్ళీ కొన్ని టిప్స్ చెప్తాను ఏంటి ఎలా మనం ఏం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను చూడండి. సో మీరు ఇలా ఆర్కులు గీస్తుంటారు. సో ఇలా ఆర్కులు గీస్తుంటారు కదా, ఇవి కొంచెం డార్క్ గా కాకుండా లైట్ గా గీసుకోండి. లైట్ గా ఊరికే అలా పెన్సిల్ తో అలా అనుకోండి. సో అవి మళ్ళీ ఎరేజ్ చేసేయాలి మనం. అవి ఎరేజ్ చేసేసి ఫైనల్ గా అవుట్పుట్ ఏదైతే వచ్చింటుందో దాన్ని థిక్గా డ్రా చేయాలి. దాన్ని థిక్గా డ్రా చేసామంటే అప్పుడు ఎగ్జామినర్ కి ఒక ఫీల్ వస్తుంది. నీ డయాగ్రామ్ చూస్తేనే మార్క్స్ వేసాడుగా నీకు ఆ ఫీల్ అనేది వాళ్ళకి వస్తుంది. నేను అందుకే చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే ఇలా ఆర్క్స్ గీస్తుంటారో ఆ ఆర్క్స్ ని ఊరికే లైట్ గా అలా అనండి. లైట్ గా అనేసి మీకు అక్కడ పాయింట్ తెలుస్తుంటుంది. అప్పుడు మీరు జాయిన్ చేసుకోవచ్చు మళ్ళీ. సో మీకు ఈజీగా చేసుకోవచ్చు. ఇంత కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఏం కాదు. సో నేను ఎందుకే చెప్తున్నాను, ఇక్కడ మీరు ఏదైతే మీకు మెయిన్ పార్ట్ ఉంటుందో ఆ మెయిన్ పార్ట్ ని థిక్ గా డ్రా చేస్తే అప్పుడు మీకు మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ థిక్ గా గీసేస్తారు. థిక్ గా చేసేసి మిస్టేక్ అయిపోతుంది. మిస్టేక్ అయ్యి ఎరేజ్ చేస్తాను అసలు అదొక వేరే డయాగ్రామ్ లో చేసేస్తుంటారు. సో అక్కడ ఏంటంటే ఎగ్జామినర్ కి నువ్వు అంత రఫ్ చేసావంటే నువ్వు మిస్టేక్ చేసావు అని నువ్వే చూపించినట్టు అవుతుంది. ఎగ్జామినర్ కి అసలు ఫీలే రాదు. ఇది మార్క్స్ ఎలా వెయ్యాలి అనేది కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లో లైట్ గా గీసుకోండి. లైట్ గా డయాగ్రామ్ డ్రా చేసి మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే అప్పుడు థిక్ గా డ్రా చేయండి. ఏదైతే ట్రూ షేప్ మీకు కావాలో, మీకు ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ ని మీరు థిక్ గా డ్రా చేసుకోండి. ఇది ఫస్ట్ యూనిట్ లో. ఫస్ట్ యూనిట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. సో నేను అన్ని చేశాను కాబట్టి నాకు 90+ మార్క్స్ వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, నేను ఇవన్నీ కూడా నేను టిప్స్ అన్ని నేను పాటించాను, అందుకే నాకు 90+ మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ లో నేను కొన్ని టిప్స్ చెప్తా. ఇప్పుడు చెప్తే మీరు అంతా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో లాస్ట్ లో కొన్ని టిప్స్ చెప్తా వీడియో లాస్ట్ లో. అవి టిప్స్ మీరు చూసారంటే 100% మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అవే మెయిన్ పార్ట్ ఈ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ లో. యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2 లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏం మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చూద్దాం. ఇప్పుడు సెకండ్ యూనిట్ లో నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, లాస్ట్ వీడియో లో అయితే నేను టిప్స్ అనేది చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ యూనిట్ 2 లో స్క్వేర్, హెక్సాగోనల్, సర్క్యులర్, పెంటాగోన్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 4 మెథడ్స్. సో ఇక్కడ ఏంటంటే ఏం అడుగుతారంటే ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్. సో ఇవైతే అడుగుతుంటారు. నెక్స్ట్ ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, అపెరెంట్ లెంత్, ఇంక్లినేషన్ లెంత్. సో ఇవైతే అడుగుతుంటారు. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్, చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇవి కన్ఫ్యూజ్ అవుతారు. అబౌవ్ హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, నెక్స్ట్ బిలో హెచ్పి, బిహైండ్ విపి. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అంత చాలా డౌట్ ఉంటే కూడా చాట్‌జిపిటిని ఒకసారి అడగండి. నేను ఇక్కడ చెప్తాను, మళ్ళీ మీకు డౌట్ ఉంటే కూడా చాట్‌జిపిటిని ఒకసారి అడగండి, అది క్లియర్ గా ఇస్తుంది. సో అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఇక్కడ చూడండి హెచ్పికి పైన అంటే VP లో వస్తుంది, అది ఫ్రంట్ వ్యూ. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP బిలో అంటే హెచ్బిలో వస్తుంది. సో నెక్స్ట్ బిలో హెచ్పి అంటే హెచ్పికి బిలో ఏముంటుంది, హెచ్పి దగ్గర మళ్ళీ ఉండేది హెచ్పిలో వస్తుంది. బిహైండ్ VP అంటే పైన వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, బిహైండ్ VP అంటే పైన వస్తుంది. ఈ 4 గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. అబోవ్ హెచ్పి అంటే మనకి ఇలా ఇక్కడ పైన రావాలి అని మీకు ఐడియా ఉంటే అప్పుడు మీకు డయాగ్రామ్స్ డ్రా చేయడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్యాపిటల్ లెటర్ ఇక్కడ పెట్టాలి, నెక్స్ట్ స్మాల్ లెటర్ ఇక్కడ పెట్టాలి, డాష్ ఇక్కడ పెట్టాలి. ఇవన్నీ కూడా గుర్తుంటేనే మనకి సెకండ్ యూనిట్ లో మంచి మార్క్స్ అనేది వస్తాయి. సో ఇవన్నీ గుర్తు పెట్టుకోండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఇవే. ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే ఇంకా ఇలా ఉంటారు, VP ఎక్కడ పెట్టాలి, HP ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు చాలా మంది. సో అది బేసిక్ కామన్ మిస్టేక్ అది. సో నేను అందుకే అది కూడా చెప్తున్నాను. VP అనేది పైన ఉండాలి, HP అనేది కింద ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మీకు ఎగ్జామినర్ మోస్ట్ చూసేది VP HP ఎక్కడ పెట్టాడు అని చూస్తాడు ఫస్ట్. VP HP పర్ఫెక్ట్ పెట్టిన తర్వాత అబోవ్ HP ఎలా తీసుకున్నాడు, బిలో HP ఎలా తీసుకున్నాడు అవన్నీ కూడా చూస్తాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ యూనిట్ 3 చూద్దాం. యూనిట్ 3 లో ఏం ఇంపార్టెంట్ మిస్టేక్స్ ఏం అవాయిడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు యూనిట్ 3 చూద్దాం. యూనిట్ 3 లో మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ అంటే ఏం మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ స్క్వేర్ ప్రిజం ఇంపార్టెంట్, పెంటాగోనల్ ప్రిజం, పెంటాగోనల్ పిరమిడ్, కోన్, సిలిండర్, హెక్సాగోనల్ ప్రిజం. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ ఇక్కడ చాప్టర్ ఇదే. ఎందుకంటే ప్రిజం కి పిరమిడ్ కి డిఫరెన్స్ తెలియదు. ప్రిజం నేర్చుకుని వెళ్తారు, పిరమిడ్ అడిగింటారు, ప్రిజం వేసేసి వచ్చేస్తుంటారు. సో అక్కడ ఫస్ట్ మీరు పోయిన ప్రిజం ని పిరమిడ్ గా వేస్తే ఎగ్జామినర్ మార్క్స్ మీకు ఎలా ఇస్తాడు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎలా ఉంటుంది పిరమిడ్ ని ప్రిజం గా చేస్తే? ఫస్ట్ అందుకే మీరు పిరమిడ్ అంటే ఏంటి, ప్రిజం అంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ డయాగ్రామ్ కి డిఫరెన్స్ తెలియాలి మీకు. ఆ డిఫరెన్స్ తెలిస్తేనే మీకు కన్ఫ్యూజన్ లేకుండా డయాగ్రామ్ అనేది డ్రా చేస్తారు. సో ఇప్పుడు పిరమిడ్ ఎలా ఉంటుందంటే, పిరమిడ్ అనేది 1 పాయింట్ యాక్సిస్ ఉంటుంది. సో కిందకి ఎలా ఉంటుంది, ఇది పిరమిడ్. ప్రిజం అనేది స్ట్రైట్ గా ఇక్కడ మనకి స్క్వేర్ లా రెక్టాంగిల్ లా అంటే లెంత్ ని బట్టి ఉంటుంది. స్క్వేర్ వస్తుందా లేదా ఏది వస్తుంది అనేది స్క్వేర్ అది లెంత్ ని బట్టి ఉంటుంది. సో ఇలా అయితే ప్రిజం ఉంటుంది. ఇది పిరమిడ్. పిరమిడ్ అనేది యాక్సిస్ పాయింట్ కి మనం ఒక పాయింటే ఉంటుంది, ఆ పాయింట్ కి కిందకి ఇలా వస్తుంది, అది పిరమిడ్. గుర్తు పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఇక్కడే. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మిస్టేక్స్ చేసేది కూడా ఇక్కడే. చాలా మంది మిస్టేక్స్ కూడా చేశారు, ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత బాధపడ్డారు. పిరమిడ్ అంటే ఇలా ఉంటుంది, ప్రిజం ఇలా ఉంటుంది అని చాలా మందికి తెలియదు. సో ఒకసారి గుర్తు చేసుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. ఇక్కడ ఏంటి అడుగుతారంటే టాప్ వ్యూ అడుగుతారు, ఫ్రంట్ వ్యూ అడుగుతారు. సో ఒక్కొక్కసారి టాప్ వ్యూ డ్రా చేయండి, ఫ్రంట్ వ్యూ డ్రా చేయండి అంటుంటారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ లో అయితే టాప్ వ్యూ డ్రా చేయండి టాప్ వ్యూ డ్రా చేయండి, నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయండి అని చెప్తుంటారు. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ యూనిట్ లో మీరు గుర్తు పెట్టుకుంటే మీకు సగం యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలి, ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేయాలి అని తెలియాలి. నెక్స్ట్ మీకు లెంత్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. యాక్సిస్ పాయింట్ అనేది ఒకటే ఉంటుంది, ఆ యాక్సిస్ పాయింట్ కి మీరు ఎలా డ్రా చేయాలి, లెంత్ ఎంత ఇచ్చాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాక్సిస్ లెంత్ తీసుకోమన్నాడు, అదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెస్ట్ ఆన్ హెచ్పి ఎలా ఇస్తుంటాడు. రెస్ట్ ఆన్ హెచ్పి, యాక్సిస్ ప్యారలల్ టు విపి, యాక్సిస్ ప్యారలల్ టు హెచ్పి ఇలా ఇస్తుంటాడు. అవి మోస్ట్ ఇంపార్టెంట్. అవి మీరు తెలుసుకున్నారంటే ఈజీ అయిపోతుంది. సో ఒకసారి చాట్‌జిపిటికి వెళ్ళండి, రెస్ట్ ఆన్ హెచ్పి, యాక్సిస్ ప్యారలల్ టు విపి, యాక్సిస్ ప్యారలల్ టు హెచ్పి అంటే ఏంటి అని ఒకసారి అడిగారంటే మీకు క్లియర్ గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో ఇస్తుంది. సో మీకు నేను ఇప్పుడు చెప్పినా కూడా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను అందుకే చెప్పడం లేదు, నేను చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. వీడియో లెంత్ ఎక్కువైతే కన్నా మన 5th యూనిట్ 4th యూనిట్ చెప్పలేము. అందుకే నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను, ఎక్కడ మిస్టేక్ చేస్తారు అని. ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు అనుకుంటే ఒకసారి చాట్‌జిపిటికి వెళ్ళండి. ఆ చాట్‌జిపిటిలో అడిగితే క్లియర్ గా అర్థం అవుతుంది మీకు. ఒక పేపర్ లో రాసుకోండి, ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఆ పేపర్ మీరు చెక్ చేసుకున్నారనుకుంటే ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సో ఇది 3rd యూనిట్ నుంచి. నెక్స్ట్ 4th యూనిట్ చూద్దాం. 4th యూనిట్ లో ఏ మిస్టేక్స్ మీరు చేయకూడదో కూడా చూద్దాం. సో 4th యూనిట్ లో మెయిన్ కాన్సెప్ట్స్ ఫస్ట్ కోన్, స్క్వేర్ ప్రిజం, హెక్సాగోనల్ పిరమిడ్, పెంటాగోనల్ పిరమిడ్, సిలిండర్, క్యూబ్, స్క్వేర్ పిరమిడ్. సేమ్ మీరు 3rd యూనిట్ లో ఏం చేస్తారో అదంతా కూడా ఇక్కడ డ్రా చేసి, క్వశ్చన్ లో ఏమి ఇచ్చారో దానికి అంతా డ్రా చేసి, ఆ డ్రా చేసిన దానికి మళ్ళీ డెవలప్మెంట్ చేయమంటారు. సో ఇక్కడ నేను ప్రిజం కి రాశారు, డెవలప్మెంట్ ఆఫ్ ఎ ప్రిజం అని అడుగుతుంటారు. సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, అందుకే నేను డెవలప్మెంట్ ఆఫ్ ఎ ప్రిజం రాశాను. సో చాలా క్వశ్చన్స్ కూడా డెవలప్మెంట్ ఆఫ్ ఎ పిరమిడ్ ఇలా అన్నిటికీ డెవలప్మెంట్ రాయమంటారు. మీరు 3rd యూనిట్ ఎంతవరకు అయితే అవంతా నేర్చుకుని ఉంటారో దానికి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి. అంటే ఒక ఎక్స్ట్రా స్టెప్ అనేది వస్తుంది, ఆ ఎక్స్ట్రా స్టెప్ ని మనం డెవలప్మెంట్ అంటాం. సో నేను ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ లోనే టఫెస్ట్ యూనిట్ ఏదైనా ఉందంటే అది 4th యూనిట్. 4th యూనిట్ కొంచెం కష్టమే నేను చెప్తున్నాను. సో ట్రై చేసే వాళ్ళు చెయ్యండి.
మార్క్స్ అనేది హైగా రావాలి అని అనుకునే వాళ్ళు ఈ 4th యూనిట్ ట్రై చేయండి. సో పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నేనైతే ఈ 4th యూనిట్ అయితే ట్రై చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే కొంచెం టఫ్ గానే ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను, ముందే చెప్పేస్తున్నాను టఫ్ గా ఉంటుందని. సో 4th యూనిట్ కొంచెం టఫ్ గానే ఉంటుంది, డెవలప్మెంట్ రాయాలి కాబట్టి. సో 4th యూనిట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి, కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అసలు ఈ యూనిట్ అవసరమే లేదు. సో ఫస్ట్ యూనిట్ అండ్ 5th యూనిట్ అండ్ 3rd యూనిట్ అండ్ 2nd యూనిట్ మీరు చదువుకున్నా కూడా సరిపోతుంది. సో ఇది 4th యూనిట్. నెక్స్ట్ 5th యూనిట్ చూద్దాం. 5th యూనిట్ లో ఏం లేదు. అసలు ఏంటంటే అక్కడ నేను చెప్తాను ఇప్పుడు 5th యూనిట్ చూద్దాం. సో ఇప్పుడు 5th యూనిట్ చూద్దాం. 5th యూనిట్ లో ఏంటంటే వాళ్ళే ఒక ఐసోమెట్రిక్ వ్యూ అనేది ఇచ్చేస్తారు, ఒక డయాగ్రామ్ అనేది ఇచ్చేస్తారు. ఆ డయాగ్రామ్ కి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఈ 3 వ్యూస్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ టాప్ వ్యూ యొక్క డ్రా చేయాలి, సైడ్ వ్యూ యొక్క డ్రా చేయాలి, ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి అని మీకు ఐడియా ఉండదు. సో ఎవరైతే లెసన్స్ వింటారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఒకసారి ఎవరికైతే ఎలా డ్రా చేయాలో ఎలా ఉంటుందో ఆ క్వశ్చన్ అనేది తెలియకుంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ అయితే డిస్ప్లే చేస్తుంటాను, ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉంటుంది, 5th యూనిట్ లో క్వశ్చన్ ఎలా ఉంటుంది అండ్ ఆన్సర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి. నేను క్వశ్చన్ ఇక్కడ ఇస్తాను, ఆన్సర్ ఇక్కడ ఇస్తాను, రెండు చెక్ చేసుకోండి ఎలా ఉంటుందో. సో ఇక్కడ వాళ్ళే డయాగ్రామ్ ఇచ్చేసి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ ఇచ్చినప్పుడు అలా డ్రా చేయాల్సి ఉంటుంది. సో అంటే ఆ క్వశ్చన్ మాత్రమే నేను ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేసేదానికి ఆ క్వశ్చన్ మాత్రమే అలా ఉంటుంది. సో కొన్ని క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆ కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎక్కడైతే మనకి మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయాలనుకుంటే ఇక్కడే మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ ఏదైతే వాళ్ళు డయాగ్రామ్లు ఇచ్చింటారో అది ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి, టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ డ్రా చేయాలి, చాలా ఈజీ. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ. నెక్స్ట్ అవి కాకుండా 6 ఆప్షన్ లో ఏమి ఇస్తాడంటే హెక్సాగోనల్ ప్రిజం, పెంటాగోనల్ ప్రిజం, హెక్సాగోనల్ పిరమిడ్. ఇది కూడా డయామీటర్ యూజ్ చేయాలి. సో అన్ని క్వశ్చన్స్ కూడా డయామీటర్ ఇస్తుంటాడు. డయామీటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డయామీటర్ ఎంత ఇచ్చాడో దాన్ని ఒకసారి చెక్ చేసుకొని మనం డయాగ్రామ్స్ అనేది డ్రా చేయాలి. ఈ డయామీటర్ అనేది 2nd యూనిట్, 3rd యూనిట్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంటాడు, ఒకసారి చెక్ చేసుకోండి. డయామీటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డయామీటర్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. సో డయామీటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 35 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనుకోండి, 35 mm ఇచ్చాడు అనుకోండి, ఈ 35 mm ని 3.5 cm తీసుకొని స్కేల్ లో ఇలా పెట్టుకొని మళ్ళీ మనం ఆ యాంగిల్ తీసుకొని కంపాస్ తీసుకొని రౌండ్ గా డ్రా చేయాల్సి ఉంటుంది. ఇది డయామీటర్ మనం వాల్యూ తీసుకోవాల్సింది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 5th యూనిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు టిప్స్ చూద్దాం. టిప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ టిప్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో టిప్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఇలా ఉంటుంది అనుకో. ఫస్ట్ యూనిట్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ యూనిట్ లో డ్రా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోకస్ ఇక్కడ ఉంది అనుకోండి. సో డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్ వరకు ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు, 30 mm ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 mm ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా యారో మార్క్స్ పెట్టి ఇలా డ్రా చేసి 30 mm అని రాయండి. ప్రతి డయాగ్రామ్ కూడా మీరు ఎక్కడైతే యూజ్ చేశారో, మీరు ఎక్కడైతే డిస్టెన్స్ యూజ్ చేశారో ప్రతి దానికి కూడా ఇలా డ్రా చేయండి. క్లీన్ గా ఉండాలి అది. అది మీరు ఏదైతే డ్రా చేస్తున్నారో అది పర్ఫెక్ట్ గా ఉండాలి. ప్రజెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ గ్రాఫిక్స్ ఎగ్జామ్. ప్రజెంటేషన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో ఇట్లా నేస్తారు 15 మార్క్స్ ఎందుకు వేసేస్తుంటారు, క్వశ్చన్ 15 మార్క్స్ ఉంటే. సో ప్రజెంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ రఫ్ చేయకండి, ఎరేజర్ ఎక్కువ యూజ్ చేయకండి. ఫస్ట్ లైట్ గా డ్రా చేసుకోండి. లైట్ గా డ్రా చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే అప్పుడు థిక్ గా డ్రా చేయండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది చాలా చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇలా మనం డ్రా చేసి ఇలా పెట్టి మనం ఇలా రాసి 30 mm మనకి ఇక్కడ గుర్తు చేసామంటే ఇది చూసాడంటే మార్క్స్ అనేది నీకు ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి 30 mm తీసుకున్నా అని నువ్వు చూపిస్తున్నావు, అలా చూపిస్తే మార్క్స్ ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ డయామీటర్ తీసుకునేటప్పుడు డయామీటర్ ఉందనుకోండి. సో ఇలా పెట్టి ఇలా హాఫ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ 25 mm డయామీటర్ ఇచ్చారనుకోండి, 25 mm అని ఇక్కడ మీరు డయామీటర్ కూడా మీరు అలా పెట్టచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ గ్రాఫిక్ ఎగ్జామ్. సో నేను అప్పుడే మీకు షో చేసింది, అప్పుడే మీకు ఒక డయాగ్రామ్ చూపించా కదా. ఆ డయాగ్రామ్ మీకు క్లారిటీగా మీరు చూసినారంటే అక్కడ నేను ప్రతి దానికి కూడా మీకు అనిపిస్తుంటుంది. నేను ప్రతి సెంటీమీటర్ కూడా ప్రతి ఎంఎం కూడా ఇలా డ్రా చేసి ఇలా పెట్టి ప్రతి దానికి కూడా ఇక్కడ నేను రాసాను 15 mm 20 mm అలా ప్రతి దానికి డయాగ్రామ్ లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ లో ఏదో చెప్తానని చెప్పినా కదా, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. డ్రాయింగ్ గ్రాఫిక్స్ లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము ఆ డిస్టెన్స్ మనము ప్రెజెంట్ చేస్తామో అక్కడ వాళ్ళకి అప్పుడు ఎగ్జామినర్కి ఫీల్ వస్తుంది, ఓ తెలుసు ఇలా డయాగ్రామ్ ఇంత సెంటీమీటర్ తీసుకున్నాడు ఇలా అన్ని తెలిసి వాళ్ళకి కరెక్షన్ అనేది ఈజీ చేస్తారు మీరే. సో వాళ్ళకి ఎప్పుడైతే మీరు మైండ్ డిస్టర్బ్ చేయకుండా మీరే సెంటీమీటర్స్ చూపిస్తారో అప్పుడు మార్క్స్ మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఫాలో చేసిన టిప్స్ ఏంటంటే ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఫాలో చేసిన టిప్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా మార్క్స్ అనేది వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి.
సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి.